మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా చేయాలి, గీర ఎరటి ఎండలు. ఇప్పుడు ఇది వానకాలం, ఎండాకాలం, ఏంటి ఎంతకాలం ఇది? ఎట్లా ఎట్లా పోతాం ఈ బాసులు? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజుల క్రితము మంత్రి సీతక్క గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రోడ్లు మరియు అక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్ల మీద వాటి పురోగతిని గురించి ఒక సమీక్ష పెట్టడం జరిగింది. ఆ సమీక్షలో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్ల మీద కానీ ఆ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాల్సిన దారుల మీద కానీ నాణ్యతమైన లోపాలు ఉన్నట్లయితే ఆ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేసి దానికి అనుగుణంగా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి బిల్లులు పాస్ చేయాలి. ఒకవేళ నాణ్యత లేకపోతే అలాంటి బిల్లులు పాస్ చేయకూడదని చెప్పేసి కూడా మేడం గారు సమీక్ష పెట్టారు. ఇది జరిగి ఒక వారం రోజులు అవుతుంది. కానీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెం మండలంలో సాదిరెడ్డిపల్లి కోనపురం వెళ్ళవలసినటువంటి ప్రధాన రహదారి. అంటే మండల కేంద్రం నుంచి సాదిరెడ్డిపల్లి కోనపురం అటువైపుగా వెళ్ళే ప్రధాన రహదారి. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ లో ఇదే మండల కేంద్రంలోని పొగలపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామ శివార్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జ్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ రహదారి అంటే కొత్తపల్లి క్రాస్ నుంచి ఓటాయ్ క్రాస్ వరకు గత సంవత్సరం అంటే 2023, 26 రోజు సీతక్క గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మనం 2025 అంటే ఇది సంవత్సరం దాటి అవుతుంది. 2025లో ఉన్నాము. ఇప్పటికీ ఈ పనులు నత్తనడకల జరుగుతున్నాయి. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే ఇక్కడ ఇది నర్సంపేట టు సాదిరెడ్డిపల్లి వచ్చేటువంటి బస్సు. ఈ బస్సు 1 గంట ప్రాంతానికి అంటే 1 గంట సమయంలో వచ్చేటువంటి బస్సు. ఈ బస్సు ఇక్కడ రోడ్డు సరిగ్గా లేక ఇక్కడ దిగబడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడ దిగేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా ఘోరంగా అసలు దిగబడిపోయింది. వాస్తవంగా ఇక్కడ చెప్పాలంటే మీరు ఈ రోడ్డు అనేది ప్రధానమైన ఈ బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ మెయిన్ బ్రిడ్జ్. ఇది గత సంవత్సరం శాంక్షన్ అయిపోయి ఇది 2 టెండర్లుగా ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికమైన ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అంటున్నారు. అయితే ఈ బ్రిడ్జ్ మీరు ఇక్కడ చూసుకునే బ్రిడ్జ్ 2 టెండర్లుగా మారేసి ఒకటి పిల్లర్ లెవెల్ వరకు, ఒకరు ఆ పిల్లర్ నించెలు పైన స్లాబ్ లెవెల్ వరకు ఒక టెండర్ గా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఇది సంవత్సరం కాలం అవుతుంది, ఆగిపోయింది. ఇంకా పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా తెలియవు. ప్రస్తుతం మనం ఈ బ్రిడ్జ్ కూడా చూడము. ఈ బ్రిడ్జ్ మీరు చూడండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది బ్రిడ్జ్ అండి. మొత్తానికైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1, 2, 3, 4 పిల్లర్లు వేసి ఉంటుంది. అయితే వాస్తవంగా మనం ఒక ఇల్లు కట్టాలంటే కింద బేస్మెంట్, ఆ బేస్మెంట్ తర్వాత గోడలు, ఆ పిల్లర్లు వేసిన తర్వాత దాని మీద ఒక స్లాబ్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఆ స్లాబ్ వేయాలన్నా కూడా కింద సెంటరింగ్ కర్రలు వేసుకొని సెంటరింగ్ పాయింట్ చూసేసుకొని రాడ్ బెండ్ చేసి ఎక్కడ లెవెలింగ్ చూసుకొని ఎక్కడ ఎత్తుగా ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనేవి చూసుకొని మనం మీద స్లాబ్ పోస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ విజువల్స్ లో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు కావచ్చు, ఎవరైతే ఈ కాంట్రాక్టులు వచ్చాయో మీరు చూసుకోవచ్చు. అంటే ఎక్కడైతే సెంటరింగ్ వేసి పైన స్లాబ్ లెవెల్ అనేది వేయాల్సి ఉంటుందో ఈ బ్రిడ్జ్ మీద, ఈ బ్రిడ్జ్ సుమారుగా ₹1,00,00,000 కాంట్రాక్ట్ ఇది ఈ బ్రిడ్జ్కి. అంటే మామూలుగా చిన్నగా 30-40 లక్షల కలవట్లు చిన్న బ్రిడ్జ్లు కట్టినప్పుడే వాటికి సెంటరింగ్ వేసేసుకొని స్లాబ్ వేస్తా ఉంటారు సిమెంట్ తోని. కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది ₹1,00,00,000 పైన ఉన్నటువంటి అంచనా, సుమారు ₹1,00,00,000 అంచనాతోని నిర్మించబడుతున్నటువంటి ఈ బ్రిడ్జికి మీరు చూసుకోవచ్చు. మధ్యలో ఏదైతే ఏ ప్లేస్ లో అయితే ఈ సైడ్ నుంచి వాటర్ వస్తుంటాయి. ఈ వాటర్ అనేది ఈ బ్రిడ్జ్ నుంచి పాకాల చెరువులో కలుస్తూ ఉంటుంది. కానీ ఈ బ్రిడ్జికి ఏదైతే సెంటరింగ్ వేసుకొని పైన స్లాబ్ అంటే పైన ఏదైతే వెహికల్ వెళ్ళడానికి ఉన్నటువంటి స్లాబ్ ఒకటి ఉంటుందో ఆ స్లాబ్ నిర్మించాలంటే కింద సెంటరింగ్ వేసుకోవాలి. సెంటరింగ్ వేసుకొని పైన రాడ్ బెండ్ చేసుకొని అక్కడ మాల్ కలుపుకొని ఆ మాల్ మీద వేసుకొని లెవెలింగ్ చూసుకొని వేసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులకు తెలిసి జరుగుతుందో తెలియజరుగుతుందో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు మాత్రం ఈ మట్టిని మధ్యలో పోసేసి దీని మీదకి స్లాబ్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మట్టి మీద స్లాబ్ వేసినప్పుడు ఏమవుతుందంటే కుంగిపోవడం జరుగుతుంది. కానీ నాణ్యత పరంగా పక్కన పెట్టేస్తే నాణ్యతగా ఉండొచ్చు సిమెంట్, కానీ ఇక్కడ బలోపేతంగా మాత్రం ఉండదు. అంటే ఇది బలంగా ఉండదు, తొందరగా కుంగిపోవడానికి. అంటే ఒక 100 సంవత్సరాలు పనిచేసేటువంటి ఒక బ్రిడ్జి 50 సంవత్సరాల్లోనే కూలిపోవడం జరుగుతుంది.
అలాంటి పనులు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయకూడదని సీతక్క గారు సమీక్ష పెట్టేసి క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ వాళ్ళని పంపించేసి అవి చూడాలి, అవి చూసిన తర్వాతనే మీరు సర్టిఫికెట్లు ఇవ్వాలి, అవి కరెక్ట్ ఉంటే మీరు సర్టిఫికెట్లు ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి అని చెప్పేసి ఆ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి బిల్లులు పాస్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ అవన్నీ గంగలో తొక్కేసి ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టులు కుమ్మక్కై ఇవన్నీ చూస్తుంటే కూడా ఇవి చూస్తూ ఇదే దారి గుండా వెళ్తారు, ఇవి చూస్తూ ఉంటారు, చూసినా కానీ వీటిని మాత్రం పట్టించుకోవట్లేదు. ఇక్కడ బ్రిడ్జిని చూసుకోవచ్చు మీరు, ఇక్కడ అక్కడ ఒక పిల్లర్ ఉంటుంది, 1 2 3 4 ఇక్కడ 4 పిల్లర్లు, చాలా పెద్ద పిల్లర్లు. దీని మీద నించెలు వేయవలసిన ఒక స్లాబ్ అనేది వేయాలి సెంటరింగ్ ద్వారా, కానీ వీళ్ళు ఇక్కడ మట్టి మాత్రం నింపేశారు. మనం ఒకసారి పైకి ఎక్కుదాము, పైన కూడా చూద్దాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ బ్రిడ్జ్, మనం ఏదైతే ఎక్కడ ఉన్నామో ఈ బ్రిడ్జ్ సుమారు ఈ బ్రిడ్జ్ అనేది 1 కోటి రూపాయల పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ కి టెండర్ 1 కోటి రూపాయల పైనే మీరు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ తెలుసు చాలా మందికి స్థానికులు. మనం ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇటు సైడ్ కోనపురం, సాదిరెడ్డిపల్లి అనే మారుమూల ప్రాంతాలు, రిమోట్ ఏరియాలు ఉంటాయి. ఇటు సైడ్ మండల కేంద్రము, ఇటువైపుగా మండల కేంద్రం నుంచి ఇది ప్రధాన రహదారి. ఈ రహదారి నుంచి ఒక 20, 30, 15 గ్రామాల దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఏదైతే బ్రిడ్జ్ మనం ఏదైతే నడుతున్నామో ఈ రూట్ నుంచి బస్సులు రావాలి, ఈ విధంగా రావాలి. మనం ఏదైతే చూస్తున్నామో ఇది మధ్యలో ఇది ఒక బీమ్ స్లాబ్, ఒక పిల్లర్ కి ఉన్నటువంటి మొత్తము 4 పిల్లర్లు ఉన్నాయండి. ఈ పిల్లర్ల మీద ఉన్నటువంటి ఈ స్లాబ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ మట్టి ఉందో ఈ మధ్యలోకి వెళ్ళి వాటర్ అనేది అటువైపు నుంచి ఇటు వెళ్ళాలి. దీని మీద వేయాల్సిన ఒక స్లాబ్ అంటే ఏవైతే వెహికల్స్ కానీ ఎక్కువ లోడ్తో ఉన్నటువంటి వెహికల్స్ కానీ దీని మీదకి వెళ్ళే ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్తూ ఉంటాయి. కానీ ఈ బ్రిడ్జ్ ఇంకా నిర్మించలేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బ్రిడ్జ్ నిర్మించాలంటే మామూలుగా చిన్న బ్రిడ్జ్లు నిర్మించాలంటేనే మనము ఇక్కడ కాంట్రాక్టర్లు సెంటరింగ్ వేసేసుకొని వాటి స్లాబ్ వేసేసి చేస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ కొత్తగా ప్రయత్నిస్తున్నాడు కావచ్చు, మట్టి పోసి. అంటే పాతకాల పద్ధతిలో సెంటరింగ్ లేనప్పుడు చేసుకోవచ్చు, కానీ మట్టి అనేది మట్టి మీద స్లాబులు పోయడం వల్ల కుంగిపోవడం చాలా జరుగుతుంది. ఎంత మీరు వేసినా కానీ ఆ సిమెంట్ కాంక్రీట్ అనేది మీద ఒత్తిడి పడ్డప్పుడు మట్టి అనేది కుంగిపోవడం జరుగుతుంది. ఆ కుంగిపోయే క్రమంలో ఆ రాడ్స్ అనేవి వంగిపోవడం జరుగుతుంది. తొందరగా క్రాక్స్ రావడానికి అంటే తొందరగా తన మన్నికని కోల్పోవడం జరుగుతుంది. అంటే నాణ్యత పరంగా సిమెంటు, ఇసుక, కంకర ఎంత మంచిగా కలిపినా కానీ దానికి తగిన అటువంటి క్యూరింగ్ కానీ దానికి తగినటువంటి లెవెల్తోని కానీ సిమెంట్తో తనకు అంటే ఆ స్లాబ్ వేయకపోతే ఆ రాడ్ కూడా వంగిపోయి ఉంటే తొందరగా క్రాక్ వచ్చేసి హెవీ వెహికల్స్ దీని మీదికి వెళ్ళినప్పుడు తొందరగా కూలిపోవడానికి, తొందరగా క్రాక్స్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఇక్కడ కాంట్రాక్టర్లు చేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ అంటే ఈ వాగు నుంచి ఇటు వెళ్ళే ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి బ్రిడ్జ్ కింద నుంచి వాగు వెళ్తూ ఉంటుంది. కానీ ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి మట్టిని తోడేసి ఈ సెంటరింగ్ వెయ్యకుండా దీంట్లోకి ఈ మట్టిని నింపేసి దీని మీదకి ఒక స్లాబ్ వేయాలని ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, అంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఒక ఇంజనీరింగ్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, సెంటరింగ్ లేకుండా స్లాబ్ను వేసేసి ఇక్కడ రోడ్డు నిర్మించాలని చేస్తున్నారు. చాలా తక్కువలో అయిపోవాలి. 1 కోటి రూపాయల వర్త్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు దీని నాణ్యత పక్కన పెట్టేస్తే దీని దృఢత్వం కోల్పోయి చాలా తొందరగా ఖరాబ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే మట్టి దాంట్లో నింపారో అలాంటి మట్టే ఇక్కడ ఉంది. ఇప్పుడు అలాంటి మట్టి మీదకి వెళ్ళి ఈ బస్సులు వెళ్ళడంతో ఈ బస్సు వేటికి ఇక్కడ ఈ మట్టి కిందికి పోవడం జరిగింది. అలాంటి పరిస్థితి దీని మీద స్లాబ్ పోసినప్పుడు, అంత బరువుతోని స్లాబ్ పోసినప్పుడు అది ఎలాంటి పరిస్థితిలో కుంగిపోవాల్సి వస్తుందో, దాని తర్వాత ఎలాంటి ఇబ్బంది పడాల్సి వస్తుందో ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలు. ఏదైతే మండల కేంద్రం నుంచి కోనపురము, సాయిడిపల్లికి వెళ్ళవలసినటువంటి రహదారిలో బస్సు ఇక్కడ దిగబడిపోవడం కన్నా పక్క ఊరికి వచ్చేటువంటి బస్సులు కూడా ఇక్కడికే వచ్చేసి ఇక్కడ మలుపుకొని ఇక్కడ ప్రయాణికులను దింపేసి వెళ్తున్నారు. ఇక్కడ ప్రయాణికులు వాటి ఊరికి వెళ్ళవలసిన బస్ ఛార్జ్ తీసుకున్నా కానీ మధ్యలోనే దిగి వెనుతిరిగి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బస్సు దిగిపోవడం వల్ల ప్రయాణికులు ఇక్కడనే దిగేసి వారి గమ్యస్థానాలకి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ ఎండలో.
ఇక్కడ మనం ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు మన వెనకాలనే ఈ బస్సు ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే రివర్స్ తీసేసుకుని తను ఆ బస్సు అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రయాణికులు దిగేసి నడవడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఆ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అమ్మ మీరు ఎక్కడికి పోవాలి నువ్వు? దండ పోవాలి సార్, మేము ఒకటే దండ పోవాలి. ఈ పరేషాన్ అవుతాను ఎట్లా మరి? ఏమైంది ఏమైంది? నాకు ఇగో ఇబ్బంది, ఇగో కళ్ళ ఆపరేషన్ చేస్తే ఎట్లా నడుచు పోవాలి, నేను ఎట్లా నడవాలి? చెప్పమ్మా నువ్వు చెప్పు. నీ పేరు? రజిత. రజిత, ఏమైంది? మీరు ఇక్కడికి వచ్చి ఆగి అంటే బస్సు దిగేసి మీరు వెళ్ళిపోతున్నారు, ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు? ఎందుకు నడుచుకుంటే బస్సు దిగబడ్డది, మాకు దారి చక్కగా లేదు. మరి మేము ఎట్లా వెళ్ళాలి? మా ఈ ఓటైతున్న వల్ల ఊరు వాళ్ళది పరిస్థితి ఏంటిది మాది? మేము ఓటు వేసినందుకు రేవంత్ రెడ్డి మరి మాకు ఏం సహకారం చేస్తున్నాడు? అంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేసి కొన్ని రోజులు అవుతుంది కదా, సంవత్సరం అవుతుంది, ఇప్పటికి కూడా ఇది పర్లేదా? మరి మీ అధికారులు గానీ, మీ ప్రజాప్రతినిధులు గానీ, మీ సర్పంచ్ గారిని కానీ అడగలేదు? పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకా మరికొంతలు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హన్మకొండ సార్. హన్మకొండ నుంచి వస్తున్నారు. ఏంటి ఇక్కడ ఎందుకు ఆగారు? దిగబడే బస్సు వెళ్తలేదు, దింపిన. మీ ఊరికి టికెట్ తీసుకున్నారు కానీ మధ్యలో టికెట్ తీసుకున్నాం, మధ్యలో దిగేసారు. రోడ్ల గురించి ఏం మాట్లాడతారు? రోడ్లు ఎలా ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? ఉన్నాయి సార్, అటు పిలిచి మొత్తం కూడిపిరి అంతే సార్, అంతే ఎప్పుడు నుండి అంతే. ఇక ఓటే అంటేనే అంతే బతుకు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుండి వస్తున్నాం. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తారు? మేము కంపెనీలో జాబ్ చేస్తాం. కంపెనీ జాబ్ చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, పండగ అని చెప్పేసి మీరు వస్తున్నారు. ఏంటి పిల్లలు కూడా ఇప్పుడు పోతున్నారు. ఎగ్జామ్ రేపటి నుండి ఎట్లా రాస్తారు? ఇప్పుడు అంటే పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పరీక్షలు కూడా స్టార్ట్ అయ్యాయి, ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి కూడా. అంటే ఇదే రహదారి నుంచి పల్లె ప్రాంతాల నుంచి సిటీకి వెళ్ళేసి ఇక్కడ మండల కేంద్రానికి వెళ్ళేసి వీళ్ళు ఎగ్జామ్స్ రాసే క్రమంలో బస్సు రహదారులు అనేది ఇలా ఉండడంలో ఇవి ఎలా ముందుకు వెళ్తారు, అంటే ఇక్కడ నుంచి విలేజ్ నుంచి విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి ఎలా వెళ్తారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇట్లా ఉంటుందా మరి? ఏమైంది? ఏమైందంటే ఇప్పుడు దీని మోరీలు కట్టి ఒక బస్సు నడవకుంటే ఇప్పుడు పిల్ల తలలో నాకు బీమార్ వచ్చిన వాళ్ళు మొత్తం అంటే ఎట్లా పోవాలి? ఓటా ఎక్కడది ఇప్పుడు కొత్త పెళ్లి ఎక్కడ ఉన్నది, ఎట్లా పో దీని మోరీలా? ఒక పెద్ద వాక్ కట్టారు, కట్టిండు. 3 అయితే అయిపోవు, 3 2 అయితే అయిపోవు. అట్టే ఉన్నది. 2 మోరీలు వేసి ఆడగడతలేరు, ఈడగడతలేరు. నన్ను గెలిచి చేతక్క గెలిచి మాకు బో పెడతాది. ఇక్కడ చేతక్క గెలిచి కట్ట పెడతాది మాకు. వానకాలాన్ని రోజులు ఏ ఊరు పోలే మేము. మేము ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి? రాత్రి పూట వాన వస్తుంటే చేస్తా అంటే ఆపత ఉంటది, సంపత్తి ఉంటది. ఇట్లా గర్భిణితో వాళ్ళు ఉంటారు. ఎట్లా పోయి ఎట్లా వస్తారు? ఎవరు వస్తారు? నా చూడదాన్ని ఒక్కదాన్ని నాకేదాన్ని వస్తుంది. నన్ను ఎవరు తీసుకురావాలి? ఇట్లా 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 అయితే మంచిగుంటుందా? అంబులెన్స్ వస్తాను కూడా దాడి సక్కలు ఎవరయ్యా? ఏడు నడిచొత్తానికి లేదు, బండ్లు వస్తానికి లేదు, జీబులు వస్తానికి లేదు, కార్లు వస్తానికి లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము ఇప్పుడు ఓటాకి పోవాలి. కొంచెం నడుచుకుంటూ పోతారా? నడుచుకుంటే ఎట్లా పోవాలి? ఎవరంటే వస్తే వారు బతాడు, అది ఎక్కిపోవాలి. ఎట్లా నడుచుకుంటే పోతాం, నాకు మోసం వస్తా అంటే. ఇక్కడ మీరు పరిస్థితులు అంటే వీళ్ళ మాటల్లో విన్నారు కదా, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మంది అనేది ఒక పిల్ల జల్ల అయినా గానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా గానీ వాళ్ళకు పాము పురుగు ఏ కుట్టినా కూడా వాళ్ళు పట్టణ ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక అంబులెన్స్ సరిగ్గా రావడానికి కూడా రహదారిని సరిగ్గా లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మరియు స్థానికులు వాపోతున్నారు. ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా చేయాలి? ఎర్రటి ఎండలు ఇప్పుడు ఇది వానకాలం, ఎండాకాలం, ఎంతకాలం ఇది? ఎట్లా పోతాం? ఈ బస్సులు మీరు విన్నారు కదా, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ మండల కేంద్రం నుంచి కానీ పట్టణ ప్రాంతం నుంచి వాళ్ళ పల్లెల్లోకి వెళ్ళాలంటే బస్సు మాత్రమే. అంటే ఇక్కడ ఉన్న చాలా ప్రజలు కూడా ఇక్కడ వీళ్ళు అనేది ఏంటంటే వర్షాకాలం దిగవలసిన బస్సులు ఎండాకాలం దిగబడింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు ఇక్కడ కాంట్రాక్టుల నిర్లక్ష్యం అనుకోవచ్చు, మరియు అధికారుల అలసత్వం కూడా అని చెప్పవచ్చు. మంత్రి సీతక్క గారు ఎంత గట్టిగా ఎన్నో సమీక్షలు పెట్టేసి వాళ్ళ మీద ఫైర్ అయినా కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రం, ఇక్కడ అధికారులకు మాత్రం చలనం కనబడట్లేదు. ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా చేయాలి? ఎర్రటి ఎండలు ఇప్పుడు ఇది వానకాలం, ఎండాకాలం, ఎంతకాలం ఇది? ఎట్లా పోతాం? ఈ బస్సులు